వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి యోగాంధ్ర అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పెట్టి దాంట్లో దుబారా చేయటం ఒకటి, దోచుకోవటం ఇంకొకటి. ఏ కార్యక్రమం అయినా దోపిడీ ఉండాల్సిందే. దోపిడీ లేకపోతే అది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవుతారు, అది కూటమి ప్రభుత్వం ఎందుకైంది? ఎందుకంటే మీరు వాళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్లు చూస్తే జనాలను ఎలా తరలించారో వాళ్ళే చెప్పారు. ఒక్కసారి మీరు చూడండి, ఈనాడు ఆరోగ్యానికి యోగాద్భుతం అనే హెడ్డింగ్ పెట్టారు. దాని తర్వాత యోగాను ఒలింపిక్స్ లో చేర్చాలి చంద్రబాబు నాయుడు గారు. అంతర్జాతీయ యోగా డేలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రజ్యోతి ఆనంద యోగాంధ్ర 3 లక్షల మందితో గిన్నీస్ రికార్డు, శభాష్ లోకేష్ అని రాశారు. లోపల పేజీలోకి వెళ్తే మీకే అర్థమైంది. తెల్లవారుజామున 2 గంటల నుంచి అని ఒక హెడ్డింగ్ ఉంటుంది. దాంట్లో మీరు చూస్తే శుక్రవారం అర్ధరాత్రి నుంచే 10,000 బస్సుల్లో జనాలను తీసుకొని వచ్చారు. దీనికి అటు శ్రీకాకుళం నుంచి పాయకరావుపేట వరకు జన సమీకరణ చేశారు. ప్రతి నియోజకవర్గానికి 300కు తక్కువ కాకుండా బస్సులు కేటాయించి జనాలను రాత్రి 2 గంటల నుంచే తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ జనాల్ని బలవంతంగా ఈ యోగా కార్యక్రమానికి తరలించారు. విశాఖపట్నంలో 5 లక్షల మంది అని చెప్పి 5 లక్షల మందికి మ్యాట్లు, 5 లక్షల మందికి ఏదైతే స్నాక్స్, దానికి సంబంధించి వాటర్ బాటిల్ అదైతే రెడీ చేశారో మరి 3 లక్షల మంది ఇక్కడ వచ్చారని చెప్పారు. సో 3 లక్షల మంది వచ్చారు. మరి ఆ 2 లక్షల కిట్లు ఏమైనాయి? ఆల్రెడీ నిన్న కిట్లు అయినా అందక గొడవలు జరిగినాయి. దాంట్లో మీరు చూస్తే మ్యాట్ల కోసం కొట్లాట, టాయిలెట్ల కోసం తోపులాట. యోగాంధ్రలో ప్రజల అవస్థలు. ఉత్తరాంధ్ర జిల్లా నుంచి 3.03 లక్షలకు పైగా జన సమీకరణ. ఈ మిగిలిన పేపర్లు అండి, ఆంధ్రజ్యోతి ఈనాడు ఎట్లాంటి రావు. మళ్ళీ మీకు అందరు కంగారు పెడతారు. సగం మందికే యోగా మ్యాట్లు, అల్పాహారం కిట్లు. యోగాసనాల తర్వాత బస్సుల కోసం కిలోమీటర్ల నడక, టాయిలెట్ల కోసం అవస్థలు, కాలకృత్యాల కోసం విద్యార్థుల పాటలు, తెన్నేటి పార్క్ వద్ద మ్యాట్ల కోసం తోపులాట. మ్యాట్లు లేక తోసుకున్నారు కొంతమంది. మ్యాట్లు లేక రోడ్ల మీదే ఏదైతే యోగా చేసినటువంటి పరిస్థితి. తిండి లేదు, నిద్ర లేదు. ఆకలి నిద్ర లేకపోతే పడిపోయిన విద్యార్థిని పరీక్షిస్తున్న వైద్యుడు. మైదానం, బస్సుల్లోనే నిద్ర, బురదలోనే భోజనాలు, కంపు కొట్టిన టాయిలెట్లు. తిండి లేదు, నిద్ర లేదు. ఏదైతే 5,000 మందికి 10 టాయిలెట్లు, కంపుతో అల్లాడిన చిన్నారులు. 5,000 మందికి 10 టాయిలెట్ల. ఇదేనా యోగాంధ్ర? ఇదేనా అద్భుతమైన ఆంధ్ర? ఇదేనా నరేంద్ర మోడీ గారు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యార్థులకు ఇచ్చినటువంటి బహుమతి? గిరిజన విద్యార్థులను చూస్తే వాళ్ళని చూస్తే కడుపు తరుక్కుపోయింది. గిన్నీస్ రికార్డు కోసం గిరిజన విద్యార్థుల్ని బలి చేశారు నిన్న. ఇక్కడ జిల్లా పేపర్లో చూడండి, విశాఖ బందోబస్తుతో గుండెపోటుతో హోంగార్డు మృతి. విశాఖ బందోబస్తులు. మరి ఇప్పుడు దీనికి కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలిగా, కేసులు పెట్టాలి కదా వాళ్ళ మీద. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఒక అతను గుండెపోటుతో చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు చంపేశారు, జనాన్ని చంపేశారు అని రాశారు కదా మీ రోత పత్రికల్లో. ఇది ఎవరు చంపేశారు? మీ యోగా కార్యక్రమంలో గుండెపోటు వచ్చి చనిపోయాడు. మరి దీనికి మీరు బాధ్యత తీసుకోవాలి కదా. మీకు జరిగితే ఒకటి, వేరే వాళ్ళంట జరిగితే ఇంకొకటి. రిషికొండపై కోట్లు ఖర్చు చేసిన వారని నన్ను విమర్శించేది. రిషికొండ ప్రభుత్వ శాశ్వత భవనాలు, చరిత్రలో నిలిచిపోయే భవనాలు. నువ్వు ఒక్క రోజులో ఏ చరిత్రలో నిలిచిపోయి నీకు రికార్డు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వనగారిందేంటి? గిన్నీస్ రికార్డు వచ్చిందంట. దానివల్ల ఏమన్నా ప్రజలకు ఒరిగిందా? 100 కోట్లు ఖర్చు పెట్టి గిన్నీస్ రికార్డు కొనుక్కుంటే దానికి రిషికొండకి నువ్వు కంపేర్ చేస్తున్నావా? నీ చరిత్రలో, నీ జీవిత చరిత్రలో, నీ రాజకీయ చరిత్రలో రిషికొండ లాంటి అద్భుత భవనాన్ని ఏ రోజు కట్టినటువంటి దాఖలాలు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా 2 సార్లు ముఖ్యమంత్రి చేశావు. సో నువ్వు ఈరోజు విమర్శించేది రిషికొండ భవనాలు విశాఖ ఐకానిక్. నిజంగా రిషికొండ భవనాలు చరిత్రలో నిలిచిపోయేటటువంటి గొప్ప భవనాలు. ఇది చరిత్రలో నిలిచిపోయిద్దా? ఇంకో సంవత్సరం ఇంకో చోట ఎక్కువ మంది పెట్టి యోగా కార్యక్రమం చేశారనుకో, తుసుక్కు. ఇది పుట్టుక అయిపోయింది కదా. వాళ్ళ గిన్నీస్ రికార్డు వచ్చింది వచ్చే సంవత్సరం, ఆ 5 సంవత్సరం. అంతకుముందు సూరత్లో వచ్చింది 1,50,000 ఎంతమంది చేశారు. ఇప్పుడు 3 లక్షలు మనకు వచ్చింది. నెక్స్ట్ గోల్ 3,50,000, 3,70,000తో చేస్తారు, వాళ్ళకి వస్తుంది. ఆ నెక్స్ట్ గోల్ చేస్తే వాళ్ళకి వస్తుంది. నీ గిన్నీస్ రికార్డు ఎక్కడ పెట్టుకోవాలి అప్పుడు? సో దీనికి దానికి కంపారిజన్ ఏంటి? రిషికొండకి దీనికి 2 వందల కోట్లు దుబారా, 100 కోట్లు దుబారా చేసి అసలు వాళ్ళ పేర్లు లేనాలను కూడా తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారంటానికి ఒక్కసారి మీకు ఇదే ఉదాహరణ. నిన్న కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి వాళ్ళు విత్ ఆధారాలు చెప్పింది. ఒక్క సెకండ్. నాకు తెలియకుండానే నా పేరున రిజిస్ట్రేషన్, యోగాంధ్ర పేరిట కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. 2 కోట్ల మందికి పైగా యోగాంధ్ర 2020లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సర్కార్ చెప్పడం అంతా బోగస్ లాగా ఉంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటన. ఏదైతే ఎందుకంటే నేను నమోదు చేసుకోకపోయినా చేసుకున్నట్టు నాకు మెసేజ్ వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శికి, అంటే ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అనుకోండి, ఆయన రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా ఆయనకు మెసేజ్ వచ్చింది. ఆత్మలకు కూడా యోగా చేశారు.
ఎంత గొప్పోళ్ళు అంటే వీళ్ళు ఆత్మలు కూడా నిన్న యోగా చేస్తే అక్కడ వచ్చి నిన్న చంద్రబాబు నాయుడు గారితో పాటు అక్కడ పవన్ కళ్యాణ్ గారితో పాటు వాళ్ళందరి మధ్యలో ఆత్మలు కూడా యోగాలు చేసినాయి. నంద్యాలకు జిల్లాకు చెందిన డోనుకు చెందిన మహిళా స్వామి 2017 ఫిబ్రవరిలో మృతి చెందారు. అయినా విశాఖపట్నంలో జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పేరున 2905-25-2220056 నెంబర్తో రిజిస్ట్రేషన్ చేశారు. మనిషి బతికే ఉన్నాడా చనిపోయాడని కూడా తెలుసుకోకుండా సచివాలయ ఉద్యోగుల చేత నేను రిజిస్ట్రేషన్ చేయించారు. 3 ఏళ్ల క్రితం వాళ్ళ తండ్రి చనిపోతే వాళ్ళ తండ్రి ఇక్కడ సత్యసాయి జిల్లాకు సంబంధించి ఆయన రిజిస్ట్రేషన్ ఏదైతే 4 ఏళ్ల చిన్నపిల్లలు కూడా రిజిస్ట్రేషన్ అయింది. ఇది చూడండి మొత్తం మీకు ఆదాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దత్తం చేసుకున్న ఊర్లో 4 ఏళ్ల చిన్నారికి యోగాంధ్రలో పాల్గొన్నట్టు నమోదు చేశారు. అట్లానే విశాఖ దక్షిణ నియోజకవర్గం చెందిన చిటికిరెడ్డి ఎర్ని టాటా సన్యాస నాగ నిరూపమ అనే 5 ఏళ్ల చిన్నారికి యోగాంధ్రలో రిజిస్ట్రేషన్ అయినట్టుగా మెసేజ్ వచ్చింది. ప్రకాశం జిల్లా దొరకడ చెందిన 6 ఏళ్ల బాలకి. అంటే ఇవన్నీ మీరు 100 కోట్లు డబ్బులను వృధా చేసి ఇలా తప్పుడు తరగ రిజిస్ట్రేషన్లుగా చేసి పాల్గొన్నారని పాల్గొన్న కింద ఎక్కువ మంది పాల్గొన్నారని చెప్పి కిట్లు ఇవన్నీ తీసుకొని వచ్చి అవన్నీ తీసుకొని వచ్చారో లేదు తెలియదు. చాలా కిట్లు అంటే 5 లక్షల మందికి కొనుగోలు చేశామని చెప్పి 3 లక్షల మందికి కొనుగోలు చేసి 2,40,000 మందికి కొనుగోలు చేసి మిగిలినన్ని దోచుకున్న కార్యక్రమం. సో యోగాంధ్ర పేరుతో ఈరోజు ఒక దుబారా ఆంధ్ర, దోపిడీ ఆంధ్ర ఇక్కడ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర పేరుతో ఈ కూటమి ప్రభుత్వం దోపిడీకి పాల్పడింది అనేది మాత్రం ఖచ్చితంగా దీన్ని బట్టి మనకి క్లియర్గా అర్థమవుతా ఉంది.